అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఈ వారంలో జరగబోయే చాలా పెద్ద పరిణామాలు మీకు ముందే తెలుసు. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే కుజుడు 27వ తారీఖు వృషభ రాశిలో అనేక రోజులు ఉండి ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు ఆల్రెడీ కన్యా రాశిలోకి వచ్చేసాడు. శుక్రుడికి కన్యా రాశి అనేది నీచ స్థానం అన్నమాట. మరి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి మార్పులు? అలాగే చంద్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం నుంచి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం దాకా వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రయాణంలో కూడా 3 రాశులు మారుతున్నాడు. దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా పెద్దవాళ్ళకి తిథులు పెట్టాలంటే శ్రావణ మాసంలో సప్తమి నుంచి త్రయోదశి అనేది బహుళ పక్షం అంటారు. ఈ పక్షంలో పోయిన వాళ్ళ తిథులు గుర్తుంటాయండి. ఆ తిథుల నాడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని స్మరించుకుంటూ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారండి. దానికోసం ఈ యొక్క తిథులు చెప్పడం జరిగింది. నక్షత్రం చూసుకుంటే భరణి నుంచి పునర్వసు నక్షత్రం, ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారాన్ని బట్టి రాహు వచ్చేసి మీన రాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, అలాగే బుధగ్రహం వక్రంలోకి వెళ్ళిపోయిందండి. అలా బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రహ రాశి వాళ్ళకి ఎటువంటి భార్య అనేది వస్తుంది, ఆ భార్య ఎలా ఉంటుంది అనేది రాశి నుంచి చూద్దాం. మనం జనరల్గా లగ్నం నుంచి చూస్తాం, కానీ ఈశ్వరి రాశి నుంచి కూడా మనం ఆ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వారం రోజుల టైం కానీ, 10 రోజులు, నెల రోజులు లేదా సంవత్సర ఫలితాలు కాకుండా మీ జీవిత ఫలాలు ఎలా ఉంటాయి అంటే మీరు జీవితంలో ఉన్నటువంటి దశ ఎలాంటిది, ఏ ఇంట్లో పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు ఎలా డెవలప్ అవుతారు, మరి వెనకబడతారా, ముందుకెళ్తారా, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కిందకి పడిపోతారా, లేదా ఉన్నత స్థితిలోకి వెళ్తారా, ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, గ్రహాలని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేయడమే కాదు, 20 నిమిషాల రికార్డింగ్ని మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వినొచ్చు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయంటే అసలు మీ పేరు ఏ అక్షరంతో వస్తే బాగుండేది, మీరు పుట్టినటువంటి నక్షత్రం ఎలాంటిది, లగ్నం ఎలాంటిది, రాశి ఎలాంటిది, అలాగే మీ గణము దేవగణమా, రాక్షస గణమా, మానవ గణమా, లేదా మీ నాడి మధ్య నాడియా, అంత్య నాడియా, ఆది నాడియా, మీ లక్కీ నెంబర్ ఏమిటి, ఏ ఏ సంవత్సరాల్లో మీకు బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు మీకు మంచిది, ఏ వారాలు మంచిది కాదు, ఏ దిక్కు ఏ దిశ మీకు మంచిది, ఏ దిశ మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా అనేక శుభవార్తలతో కూడినటువంటి జాతకం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జీవితాంతం దాన్ని మీతో పెట్టుకోవచ్చు. చక్కటి పరిహారాలు చెప్తాను. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ కూడా ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి కూడా, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పెట్టండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. మీనరాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారంలో సూర్యగ్రహం యొక్క మార్పు ముఖ్యంగా ఎంతో మేలు చేస్తుంది. అంటే సూర్యుడు మార్పడం వల్ల ఎంతటి అనారోగ్యం ఉన్నా సరే మీనరాశి వాళ్ళు లేచి కూర్చుంటారు. మీకు గుడ్ బై అనమాట. అనారోగ్యానికి గుడ్ బై. ఇంతవరకు ఉన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, ముఖ్యంగా శత్రువులు మిమ్మల్ని ఊరికి పోక్ చేసి అక్కడ ఇక్కడ ఇబ్బంది పెట్టి ఆఫీస్లో కానీ, బయట కానీ, నైబర్స్ కానీ, ఇవన్నీ చెక్ అనమాట. ఇక వాళ్ళందరూ ఆటోమేటిక్గా దూరం వెళ్ళిపోతారు. ముఖ్యంగా మీకు అప్పుల బాధలు ఏమైనా ఉన్నా అవన్నీ తీరిపోయి మానసిక ధైర్యం బాగా వచ్చేస్తుంది. అది సూర్యుడి యొక్క బెనిఫిట్. మరి బుధుడు వక్రంలోకి వెళ్ళిపోతున్నాడు. బుధుడు వక్రంలోకి వెళ్ళిపోతే ఏమైంది? నష్టమేం లేదు, మనకి చాలా మేలే. ఎందుకంటే విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, ఆస్తులు అన్నీ కొనడానికి బుధుడు బాగా హెల్ప్ చేస్తున్నాడు. కొత్తగా పెళ్లి కాయిన వాళ్ళు బాగా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, ప్రేమికులు కలుసుకోవటం, పార్ట్నర్షిప్ కలిసి రావటం, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, ఆలోచనలు కలిసి రావటాలు అన్నీ మీకు మేలు జరుగుతాయి అన్నమాట. సో అక్కడ ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా మీనరాశి వాళ్ళందరికీ కూడా శుక్రుడు ఏం చేశాడు, నేరుగా సప్తమంలో నీచంలో వెళ్ళిపోయాడు. దానివల్ల బంధువులతో విరోధం, బంధువులతో గొడవలు, భయం, టెన్షన్, లేనిపోని కొత్త ఆలోచనలు ఇవన్నీ వస్తాయి.
కాబట్టి అది కూడా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వాళ్ళకి ధన ఆదాయం చాలా బాగుంటుంది. ఎందుకంటే 27వ తారీఖు కుజుడు మారుతున్నాడు. కుజుడు మార్పడం వల్ల ఎప్పటిదాకా ఉన్న పెండింగ్ పేమెంట్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. టైంకి డబ్బు రావటం, కుటుంబంలో ప్రశాంతత ఉండడం, అలాగే పిల్లల చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం లాంటివి మీరు చేస్తారన్నమాట. మరి మీ పిల్లల చదువులు బాగుండాలి, వాళ్ళ విదేశీయానాలు బాగుండాలి, వాళ్ళ ప్రయాణాలు సుఖవంతంగా ఉండాలి, అన్నీ అనుకూలంగా ఉన్నాయన్నమాట. కాబట్టి పిల్లల గురించి వాళ్ళ బెంగ అక్కరనే లేదన్నమాట. మనకి తెలివితేటలు అమోఘంగా పనిచేస్తుంది, ఎక్కడ ఇబ్బంది రాదు, చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రకంగా చూసుకుంటే ఈ యొక్క భార్యాభర్తల మధ్య చక్కటి బంధుత్వం ఉంటుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా జరగబోతుంది. అంటే ఇన్ని రోజులుగా మొండికేసిన తండ్రి నుంచి సహాయ సహకారాలు వస్తాయి, మామళ్ళ దగ్గర నుంచి సహాయ సహకారాలు వస్తాయి. అందరూ కూడా మిమ్మల్ని పలకరిస్తారు, మీకు అదృష్టాన్ని ఇస్తారు, ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇవన్నీ అనుకూలంగా ఈ మీనరాశి వాళ్ళకు ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగంలో ఏంటంటే కొంతవరకు నెగిటివిటీ, అంటే ఎంత కష్టపడ్డా కూడా కొంచెం ఆలోచించుకుంటూ సౌమ్యంగా అలా వెళ్ళిపోతూ ఉంటే మంచిది. అంతేగాని ఊరికే ఎక్కువ ఆశలు పెట్టుకొని నాకు అది కావాలి ఇది కావాలి అని కోరికలు కోరే టైం మాత్రం ఇది కాదు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవటం ఎంతైనా మంచిది. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో నష్టాలు బాగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి అందులో నుంచి బయటపడాలంటే మీ యొక్క ప్లేస్లో మీ భార్యనో మీ పార్ట్నర్నో ఎవరినన్నా మీ ఆఫీస్లో స్టాఫ్నో నమ్మకమైన వ్యక్తిని మొత్తం లావాదేవీలు వాళ్ళతో చేయిస్తే తక్కువ రిస్క్ ఉంటుందన్నమాట. అన్నీ మీ నెత్తి మీద వేసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా రాంగ్ నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. పోనీ అంటే ఈ మీనరాశి వాళ్ళకు వచ్చే భార్యలు ఎలా ఉంటారు అంటే చలాకీగా ఉంటారట, బాగా కామెడియన్స్ అనమాట, నవ్విస్తారు, బాగా జోవియల్గా ఉంటారండి. ఏదైనా పెద్దగా మనకు వచ్చేస్తుంది అని మన కాబోయే భార్యతో కానీ భర్తతో కానీ మీనరాశి వాళ్ళు అంటే సంతోషం అండి, చాలా సంతోషం, చాలా గ్రాండ్ అండి, హ్యాపీగా వచ్చేస్తుంది కదా, ఇల్లు వాహనమో ఇంకేదో ఆస్తో బాగుంది, చాలా సడన్గా వచ్చి ఏమీ క్యాన్సిల్ అయిపోయింది రావట్లేదు అంటే పోతే పోయిందండి, మనకి రాసి పెట్టలేదు, అది అంత తేలిక మాట్లాడతారండి వాళ్ళు. అందుకే చాలా గ్రేట్ అనమాట. అలాంటి భార్య కానీ భర్త కానీ మీనరాశికి దొరికితే ఇంకేం కావాలి చెప్పండి. కాబట్టి ఏది సీరియస్గా తీసుకొని మొండితనంగా కొట్లాడటం, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసుకోవటాలు ఇవన్నీ ఏమి ఉండవు. అందుకే మీనరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు. మంచి ఫైనాన్షియల్గా మంచి ఒక చార్టర్డ్ అకౌంటెంట్, మంచి తెలివైన వాళ్ళు వీళ్ళకి భార్యాభర్తలుగా వస్తారన్నమాట. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్య గారు.